హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఉదయం మా అత్తయ్య గారు లావగానే ముందు జంతికలు ప్రిపేర్ చేస్తున్నారండి. అత్తయ్య, జంతికల్లో ఏమేమి కావాలో చెప్తారా? బియ్యం పిండి, అలాగే తిని సోడా, అలాగే ఇది కొంచెం కారం, కొంచెం తిని సోడా, తర్వాత నువ్వుపప్పు, ఇవన్నీ వేసి కలిపి వేపిన శనగపప్పు, ఇవన్నీ వేసి కలిపితే బాగా గుల్లగా వస్తాయి. పిల్లలకు కూడా చాలా బాగా తింటారు, చాలా కమ్మగా ఉంటాయి. అలాగే మీరు కూడా ట్రై చేయండి. నేను చేసిన వంట మీకు నచ్చితే ఇవి బాగా మరిగించిన నీళ్ళు, ఇవన్నీ వేసి ఇలా కలుపుకుంటే చాలా బాగుంటాయి, చాలా గుల్లగా కూడా ఉంటాయి. అలాగే మీరు కూడా కలుపుకోండి, మీరు కూడా ట్రై చేయండి. మా అత్తయ్య జంతికలు బాగా చేస్తారండి. ఇందులో నువ్వులు వేయడం వల్ల బాగా మంచి టేస్ట్ వస్తాయి. చూడండి, పిండి కలుపుతున్నారు చూడండి. ఇలా కలుపుకోవడమేనండి. ఇలా కలుపుకొని ముద్దగా చుట్టుకొని జంతువులు వేసుకుంటే చాలా సూపర్గా బాగుంటాయి. అలాగే మీరు కూడా ట్రై చేయండి. పిండి కలుపుతున్నారండి. వేడి నీళ్ళు వేసారు, వేడి నీళ్ళు వేసి పిండి కలుపుతున్నారు. బాగా మరిగించాలి నీళ్ళు, అప్పుడు గుల్లగా ఉంటుంది. పిండి ఎలా కలుపుతున్నారండి. పిండి వేడి నీళ్ళతో ఇలా కలుపుకొని బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకొని కొంచెం ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని వేసుకుంటే చాలా గుల్లగా ఉంటాయి, బాగుంటుందండి. అన్నీ వేసి ఇలా తయారు చేసామండి. ఇలాగ ఒక 5 నిమిషాలు వండించుకుంటే బాగా మగ్గుద్ది. ఆ మగ్గిన తర్వాత నూనె పొయ్యి మీద పెట్టుకొని వేసుకొని బాగా వేసుకుంటే గుల్లగా బాగుంటాయండి జంతువులు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. జంతువులు ఇలా వేస్తున్నాను. ఇందాకే ఒక పావు గంట అయింది కలుపుకొని అన్నీ ఉంచుకున్నాను. పావు గంట నానిపోయి బాగుంటాయి. ఇవన్నీ ఇప్పుడు వేస్తున్నాను జంతువులు. చూడండి, చూసి మీరు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. ఇంకొండి ఇలా వేయాలండి. అంటే మూకుట్లో వేస్తే వేయచ్చు కానండి, మూకుడి నూనె చాలా వేడిగా ఉంటుంది కదా అని ఇలా పళ్ళు మీద వేస్తున్నాను. మా ఇంట్లో అందరూ సంతోషంగా సరదాగా అందరూ ఇది మనవరాలు మనవలతో అందరూ కలిసి ఉంటామండి. మేము అందరం కూడా ఒకే మాట మీద ఉంటాం, ఒకే పని మీద చేసుకుంటాం మేము. అలాగే మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పప్పలండి ఇవి. ఇప్పుడు జంతికలు వేసానండి. సాయంత్రం చున్నుండలు చేసుకోవాలండి మనవరాలకి. కోడళ్ళు కొడుకులు అందరూ వచ్చారండి ఈరోజే. సాయంత్రం వేసుకుంటామండి. ఇప్పుడు ఈ జంతికలు చేసి మీకు చూపిస్తున్నాను. ఈ జంతికలు ఎలాగ వేసామో ఏంటాయని చూసి మీరు ఎలా ఉన్నది అన్నది కూడా చెప్పండి. మీరు కూడా మీ ఇంట్లో వేసుకున్నారా? పండగ పాపలు ప్రిపేర్ అయిపోయినాయండి మీకు. మాకైతే ఇంకొంచెం ఇప్పుడే వేసుకుంటున్నాం మేము జంతువులు. సాయంత్రం చున్నుండలు చేసుకుంటామండి. ఇలా మూకుట్లో ఇవన్నీ జంతువులు చాలా గుల్లగా వచ్చినాయి. కాబట్టి మీరు గుల్లగా ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మా వీడియో. జంతికలు ఎలా ప్రిపేర్ చేశారని మా అత్తయ్య గారు. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, గుల్లగా వస్తాయి బాగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.
హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో పిండి వంటలు రెడీ అయిపోయినాయండి. మీ ఇంట్లో రెడీ అయిపోతే కామెంట్ చేయండి నాకు. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్.